ఓకే అన్న, యావరేజ్. బాగుంది. సినిమాలో ఏం నచ్చింది బ్రో? అర్రర్ థ్రిల్లింగ్ ఉంది. ఆదిగారి యాక్టింగ్ ఎట్లా ఉంది? బాగుంది. సినిమా అయితే బాగానే ఉంది. ఓకే, ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ లాగ్ ఉంది. బీజిఎం ఓకే, బాగుంది. తమన్ గారు బాగుంటారు. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? ఓవరాల్ రేటింగ్ ఇట్స్ 2.5. శబ్దం సినిమా ఎట్లుందా? బాగుంది. బాగుందా? ఆదిగారి యాక్టింగ్ ఎట్లుంది? బాగుంది సినిమా. సినిమాలో హైలైట్ యాక్టింగ్ మన యాక్టింగే బాగుంది. యాక్టింగ్ బాగుందా? మళ్ళీ సార్ ఒకసారన్నా ఒకసారి చూడొచ్చు. ఒకసారి చూడొచ్చా? ఒక విధంగా చెప్పాలంటే బాగుంది మూవీ. చూడొచ్చు. కొంచెం మిస్ఫైర్ అయినట్టు అనిపించింది, కానీ ఓవరాల్ గా డీసెంట్ వాచ్, చూడొచ్చు ఒకసారి. బాగుంది మూవీ, బాగుందా? బాగుంది. హర్రర్ థ్రిల్లర్ ఓకే. చాలా బాగుంది. ఆది పినిషెట్టి చాలా బాగా చేశారు. 4 ఇచ్చు రేటింగ్. చాలా బాగుంది మూవీ. అటు వైశాలి చూసాను నేను, ఆఫ్టర్ మెనీ ఇయర్స్ సేమ్ డైరెక్టర్ అనమాట. ఎక్సలెంట్ అనమాట. అది బాగుంది. దాని తర్వాత చాలా రోజుల తర్వాత మంచి థ్రిల్లర్ ఉంది. మంచి మూవీ, చూడాలి అందరూ, చూడాలి. శబ్దం సినిమా ఎట్లుందా? బాగుందనా? బాగుంది. ఆదిగారి యాక్టింగ్ ఎట్లుంది? బాగుంది. అంటే సినిమాలో హైలైట్ సీన్ అంటే ఏమంటారు? అంటే హర్రర్ ఫిల్మ్ కదా, హిట్ అవుతుంది అంటారా? పర్లేదన్న, బాగుంది. ఒకసారి అయితే చూడొచ్చు మూవీ. చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు. సాంగ్స్ కానీ సౌండ్ కానీ ఎట్లుంది? బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. నిజంగా బాగుంది. సినిమా శబ్దం సినిమా ఎట్లుంది మేడం? మంచిగా ఉంది. అంటే మొత్తం ఓవరాల్ గా హారర్ ఫిల్మ్ కదా, థ్రిల్లింగ్ ఏమో అనిపించిందా? కానీ మధ్య మధ్యలో భయం వేసింది, కానీ చాలా బాగుంది నిజంగా. భయం వేసింది అంటారా మూవీ మొత్తం? నిజంగా నాకు చాలా ఇష్టం ఆ హీరో అంటే, కానీ సినిమా అయితే సూపర్ ఉంది. శబ్దం సినిమా ఎట్లుందా? బాగానే ఉంది. మూవీలో హైలైట్ సీన్ అంటే ఏమంటారు? హైలైట్ సీన్ ఇంటర్వెల్.